హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 29, 30, 31 తేదీల్లో తులారాశి వారి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భగవంతుని ఆశీర్వాదం మీపై ఉండడం లేదు, గ్రహాల అనుకూలత అసలే లేదు. తత్ఫలితమే ఎన్నో రకాలైనటువంటి అననుకూల ఫలితాలు కలగబోతున్నాయి. మీ మానసిక స్థైర్యం కూడా చలిస్తుంది. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే గనక, ఒక స్త్రీ మీ యొక్క జీవితం మొత్తాన్ని కూడా తలకిందులు చేసి పారేస్తుంది. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆమె మరెవరో కాదు. ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే గనక జీవితం మొత్తాన్ని కూడాను మార్చబోతున్న ఆ యొక్క స్త్రీ గురించి తెలుసుకోవాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8877411766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు, మీ జీవితం మొత్తాన్ని మార్చబోతున్న ఆ స్త్రీ ఎవరో తెలిస్తే గనక షాక్ అయిపోతారు. మీరు ఎన్నో రకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. జీవితంలో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏ రంగాల్లో ఉన్నవారు అయినా కానీ పొద్దున్నే లేస్తే సాయంత్రం వరకు కూడాను ఎంతో శ్రమకు వచ్చి కష్టపడి పని చేస్తూ ఉంటారు. అయితే ఎంత కష్టపడినా మీకు ప్రతిఫలితం దక్కడం లేదు. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని వేదనకు గురి చేస్తున్నాయి. మానసిక ప్రశాంతత కొరవడింది. సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఒక సమస్యను పరిష్కరించేలోపు ఇంకొక సమస్య వచ్చి పడుతుంది. నిత్యం ఏదో ఒక గొడవ, ఏదో ఒక గోల. కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడమో, ఎంతో కష్టపడి ఇంటికి వెళ్లి ప్రశాంతంగా పడుకుందామంటే ఏదో ఒక కొట్లాట, తగాదా కుటుంబంలో నిరంతరము కూడాను జరుగుతూనే ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదండి. మా యొక్క సమస్యలు ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. ఎన్నో రకాల ఆలోచనలు చేస్తున్నాము. స్వార్థపూరితమైన మనుషులకి మంచి జరుగుతుంది, మాకు అస్సలు జరగడం లేదు. మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో తెలియడం లేదు. పగవారికి కూడా ఈ కష్టం రాకూడదు అంటూ తులారాశి వారి జాతకులు ఎంతో వేదన చెందుతూ ఉండవచ్చును. ఒకటి గుర్తు పెట్టుకోండి, మంచికి ప్రతిఫలితం తప్పక మంచే కలుగుతుంది. కానీ కాస్త సమయం పడుతుంది. ఓర్పుగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడాను భగవంతునికి దగ్గరగా ఉండాలి. మీకు ఏ కష్టం వచ్చినా కూడాను మనుషులు ఎవ్వరూ తీర్చలేరు. ఈ విషయం తెలుసుకోండి. భగవంతుని సన్నిధానానికి వెళ్లి మీ యొక్క కష్ట సుఖాలు చెప్పుకోండి. మీకు ఖచ్చితంగా మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. తులారాశి వారి జాతకులు ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేసి ఉంటారు. మీకు సహాయం కావాలి అన్నప్పుడు ఎవరూ కూడా కనిపించడం లేదు. అందరూ కనుమరుగైపోతున్నారు. అప్పు తీసుకుందామంటే అందరూ కూడా వెనకడుగు వేస్తున్నారు. మా యొక్క కష్టాలు ఎలా తీర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు. ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నా, భూములు కొనాలని ఆశపడుతున్నా, ఏ విధంగా ఆ పని పూర్తి చేయాలి అని ఎంతో కష్టపడుతున్నాము. కానీ ఆ యొక్క ప్రతి పనిలో కూడాను మాకు వెనకడిగే ఎదురవుతుంది. ఒక అడుగు ముందుకు వేద్దామంటే 10 అడుగులు వెనక్కి పడిపోతుంది. ఏం చేయాలి అని ఇబ్బంది పడుతూ ఆలోచిస్తున్న తులారాశి జాతకులు, మీ యొక్క సమస్యలు మొత్తం కూడా సమూలంగా తొలగించేందుకు, మీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చేసేందుకు ఒక స్త్రీ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ఆ యొక్క స్త్రీ ఆగస్టు మాసంలో 29, 30, 31 తేదీల్లో రాబోతూ ఉన్నది. అందులకే మీ యొక్క జీవితంలో కష్టాలు మొత్తం కూడాను ఒక్కసారిగా చిటికెలో తీరిపోబోతూ ఉన్నాయి. కష్టాలు అన్ని కూడా ఒక్కసారిగా చిటికెలో తీరిపోబోతూ ఉన్నాయి. ఆ యొక్క స్త్రీ మరెవరో కాదండి, మీ యొక్క జీవిత భాగస్వామి లేదా మీ యొక్క కన్న తల్లి. వారి యొక్క ఆలోచనలు మీకు చాలా వరకు లాభిస్తాయి. వారి సలహాలు మీకు ఉపయుక్తంగా మారబోతున్నాయి. మీ తల్లి గారికి లేదా మీ యొక్క జీవిత భాగస్వామికి వారి యొక్క పుట్టింటి స్త్రీ ధనం లభించబోతుంది. ఆ యొక్క ధనంతో మీరు చాలా వరకు కూడాను అవసరతలు తీర్చుకోవడమే కాకుండా నూతన వ్యాపారం మొదలు పెడతారు. వ్యాపారస్తులు, ఉద్యోగంలో ఉన్నవారు కూడాను ఏదైనా వాటిలో పెట్టుబడుల కింద ఆ యొక్క ధనాన్ని ఉపయోగించుకుంటారు.
తులారాశి వారి జాతకులు ఆ యొక్క ధనాన్ని రెట్టింపు చేసే ఆలోచనలు చేస్తారు. అది కూడా మీ యొక్క జీవిత భాగస్వామి కన్న తల్లి యొక్క సలహా సూచనలు పాటిస్తూ ఆ యొక్క ధనాన్ని వృధా చేయకుండా పొదుపు చేసేందుకు మరింత ధనాన్ని ఆ ధనంతో సృష్టించే ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాలు మీకు చాలా వరకు కూడాను లాభసాటిగా మారబోతున్నాయి. భూములు కొనడం కానీ, ఇల్లు కట్టుకోవాలి అనే మీ యొక్క ఆశ తీర్చుకోవడం కానీ, లేదా ఏదైనా సరే ధనాన్ని మదుపు చేసే ఆలోచన చేస్తారు. మీ ఆలోచనలు చాలా బాగా రాణిస్తాయి. అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లబోతున్నారు. అది కూడా మీ జీవితంలో ఉన్నటువంటి ఈ స్త్రీల వలనే సాధ్యపడబోతూ ఉన్నది. స్త్రీని గౌరవించాలి అంటారు పెద్దలు. మన పురాణాల్లో కూడా ఇదే చెప్పడం జరిగింది. శివపార్వతులు, రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు ఇలా మన దేవుళ్ళు అందరూ కూడాను స్త్రీలకు తగిన ప్రత్యేక ప్రాతినిధ్యం ఇచ్చారు. కానీ మీరు ఏం చేస్తున్నారు అంటే గనక ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే గనక స్వ ఆలోచన చేస్తున్నారు. అంతేకాని మీ జీవితంలో ఉన్న స్త్రీల యొక్క సలహాలు సూచనలు పాటించడం లేదు. అందుకే జీవితంలో అనేక రకాల కష్టాలు మీకు ఎదురవుతున్నాయి. కానీ ఈ స్త్రీ వలన మీ జీవితం మొత్తం కూడా సంపూర్ణంగా మారిపోతుంది. ధన లాభం చేకూరబోతుంది. సంఘంలో కూడా పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగంలో కూడాను మీకు ప్రమోషన్ కలుగుతుంది. ఎందుకంటే గనక ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్స్ తో మీకు కూడా చాలా వరకు కూడా మానసిక సంతోషం ఉంటుంది. తద్వారా మీ యొక్క టాలెంట్ అనేది బయటపడుతుంది. ఆమె యొక్క పాజిటివ్ వైబ్స్ మీలో కూడా వస్తాయి. ఇంతటి ఆనందకరమైనటువంటి జీవితం మీ సొంతం అవుతుందని కలలో కూడా అస్సలు అనుకుని ఉండరు తులారాశి జాతకులు. కానీ ఇక్కడే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏ నిర్ణయం అయినా కూడా సొంతగా ఇక తీసుకోవద్దు. ఈ ఆగస్టు మాసంలో 29, 30, 31 తేదీల్లో మీ సొంత నిర్ణయాలు అస్సలు లాభించవు. పైగా మీకు ఉన్నటువంటి పరోపకార బుద్ధితో ధనాన్ని వృధా చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా సహాయం అడిగితే గనక ఖచ్చితంగా మీరు ధన సహాయం అయితే గనక నిర్మోహమాటంగా చెప్పేయండి, మా వల్ల కాదు అని. ఎందుకు అన్నట్లయితే గనక దీని వలన కుటుంబంలో మీకు కూడాను చాలా సమస్యలు తలెత్తుతాయి. అలాగే గుడ్డిగా ఎవరి మాటలు అసలే నమ్మవద్దు. ఎందుకంటే గనక వారు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. మీకు వచ్చిన ధన లాభం గురించి తెలుసుకుని వారు మిమ్మల్ని చాలా వరకు కూడాను మోసగించాలని ఎన్నో వల్లలు పన్నుతారు అకస్మాత్తుగా. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మాట విషయంలో జాగ్రత్త. ఎవరిని ఎలా పడితే అలా మాట్లాడడం చెయ్యవద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 29, 30, 31 తేదీల్లో ఏ స్త్రీ మీ జీవితాన్ని మార్చబోతుందో. అలాగే మీరు ఏమిటంటే గనక ప్రతి రోజు కూడాను కన్న తల్లికి సమయాన్ని కేటాయించాలి. తల్లిదండ్రులకు ఖచ్చితంగా మీ యొక్క తోడ్పాటు ఉండాలి. వారి సమస్యలు చెప్పుకోవడానికి మీతో సానుకూలంగా ప్రతిరోజు మాట్లాడుకోవాలి అనే కోరిక వారికి ఉంటుంది. కావున కాస్తంత సమయమైనా వారికి వెచ్చించండి. కాస్తంత సమయాన్ని వారికి ప్రతిరోజు లేదా వీలు కుదిరినప్పుడల్లా వెచ్చించే ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క తల్లి గారి దగ్గర నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకోండి. అంతా మంచిగా ఉంటుంది. పరిస్థితులు చెక్కబడతాయి. ఆనందం వస్తుంది. జీవితం మారిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.